హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం చూపిస్తున్నానంటే నా హెయిర్ యొక్క స్ట్రైట్నింగ్ అండి. చూసారా నా హెయిర్ ఎట్లా ఉందో? కర్లీగా ఉన్నాయి కదా. నాకు ఎవరిదన్నా స్ట్రైట్ హెయిర్ చూపించినప్పుడు నా హెయిర్ కూడా స్ట్రైట్గా ఉంటే బాగుండేది అని చెప్పి చాలా అనిపిస్తుంది. కానీ హెయిర్ స్ట్రైట్నింగ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మన అలాంటి కర్లీ హెయిర్ చూసినప్పుడు అబ్బా మనకు కూడా ఇట్లా కర్లీ హెయిర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మనకు లేనిదే కావాలని అనిపిస్తుంది. కాబట్టి ఇంకా అప్పుడప్పుడు మనలాంటి వాళ్ళ కోసమే ఇట్లా ఇవి స్ట్రైట్నర్స్ కనిపెట్టారేమో. అందుకని ఈరోజు నేను ఈ వీడియోలో నా హెయిర్ ఒక్క కర్లీస్ తీసేసుకొని స్ట్రైట్నింగ్ చేసి చూపిస్తాను. అది కూడా 2 టైప్స్ ఆఫ్ స్ట్రైట్నర్స్తో నేను స్ట్రైట్నింగ్ చేసి చూపిస్తానండి. అవేంటంటే తెలుసుకునే ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ హెయిర్ స్ట్రైట్నర్స్ని చూపిస్తాను. అవి ఏంటంటే ఒకటి బ్రష్ స్ట్రైట్నర్ అండి. చూసారా, ఇదేదో ఫస్ట్లో ఎప్పుడో చాలా రోజులు తీసుకున్నాను. అదేదో కంపెనీ బాజ్ బయర్ జోన్ బాజ్ అని ఇది కంపెనీ అండి. అదేదో తీసుకున్నాను. అప్పుడు చూడటానికి బాగుంది కదా. ఫస్ట్ తీసుకుంది ఇదేనండి. నేను ఎట్లా ఉంటుంది ఏంటని ట్రై చేశాను. మీకు ఈరోజు చేసి చూపిస్తాను ఇట్లా అనేది. వన్ సైడ్ ఏమో ఈ బ్రష్ స్ట్రైట్నర్తో చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇది అండి, ఫిలిప్స్ వాళ్ళది ఈ స్ట్రైట్నర్. ఇంకో సైడు ఈ స్ట్రైట్నర్తో చేసి చూపిస్తాను. రెండిట్లో ఏది బెటర్ అనేది మీకే తెలుస్తుంది చూసి. ఇప్పుడు నేను నా హెయిర్ని స్ట్రైట్ చేసుకొని చూపిస్తాను. చూడండి నా హెయిర్ ఎంత కర్లీగా ఉందో. హెడ్ బాత్ చేసేసాను. మరీ డ్రై అయిపోలేదు, మరీ తడిగా కూడా ఉండకూడదండి. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు లైట్ తడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను నా హెయిర్ని 2 పార్టీషన్స్ చేసుకుంటున్నాను. చూసారా, ఇట్లా 2 పార్ట్స్ చేసుకొని ఒక సైడ్ ఏమో నేను ఈ బ్రష్తో ట్రై చేస్తాను. ఫస్ట్ ఇది చేసి చూపిస్తాను, తర్వాత దీంతో ట్రై చేసి చూపిస్తాను. మీరు తర్వాత డిఫరెన్సెస్ చూసి ఏది బాగుందో అది మీరే చెప్పాలి, ఎట్లా ఉంది ఏంటి అనేది. ఫస్ట్ ఇది ఆన్ చేద్దాం. ఇది ప్లగ్ ఉందండి. దీనికి ఏంటంటే ఇక్కడ పవర్ బటన్ ఉంది చిన్నది. ఆ పవర్ బటన్ ఆన్ చేసి పవర్ బటన్ ఆన్ చేయగానే ఇక్కడ చూడండి చిన్నది ఎల్ఈడి స్క్రీన్ టైప్ కనపడుతుందో లేదో. చూసారా, బ్లూ కలర్లో కనపడుతుంది కదా. దాని మీద నెంబర్స్ అంటే టెంపరేచర్ అండి. ఇది చూడండి, ఇది 180కి వచ్చేసింది. కనపడుతుందా లేదా? 180 అండి. దీని హై ఏంటంటే 180 డిగ్రీ సెల్సియస్. ఇంకా అంత హై అవ్వగానే ఆటోమేటిక్గా ఇంకా ఆ టెంపరేచర్ దగ్గర ఆగిపోతుంది. మనకు కావాలంటే అంతే ఉంచేసుకోవచ్చు, లేదంటే తక్కువ కావాలంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు. దీనికి హై టెంపరేచర్ 180 అంటే నార్మల్గానే అండి, మరీ అంత ఏముండదు, నార్మల్గా ఉంది. మీరు పెట్టుకోవాలనుకుంటే హైలోనే ఉంచేసుకుంటే బెటర్. తొందరగా హీట్ అయ్యిందండి. ఇప్పుడు నేను చేసుకొని చూపిస్తా ఎట్లా అనేది. ముందు కొంచెం హెయిర్ అండి, ఎక్కువ తీసుకొని ముందు హెయిర్ తీసుకొని కొంచెం చూస్తున్నారా, మామూలుగా మనం ఎట్లా కోమ్ చేసుకుంటామో దువ్వెనతో అట్లాగా చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే స్లోగా, ఫాస్ట్ కాదు, ఇట్లా స్లోగా పెట్టి చూసారా, పర్వాలేదండి. కాకపోతే ఒక్కసారికే స్ట్రైటింగ్ అయితే అయిపోదు. ఒక 2-3 టైమ్స్ ఇట్లాగా స్లోగా అనమాట. మరీ ఫాస్ట్గా కోమ్ చేయకూడదు. ఇట్లా స్లోగా పెట్టి స్లోగా చూసారా,
పర్వాలేదు. ఇంకో ఇక్కడ ఈ హెయిర్ చూడండి ఎట్లా ఉందో, ఈ హెయిర్ చూడండి ఎట్లా ఉంది కదా, డిఫరెన్సెస్ తెలుస్తుంది కదా మీకే. ఇది ఇంకొకసారి కోమ్ చేస్తాను. ఇది చాలా ఈజీ అండి. డైలీ బిగినర్స్కి, కొంచెం స్ట్రైట్నింగ్ అనేది తెలియని వాళ్ళకి ఏమవుతుందంటే ఈ బ్రష్ హెయిట్నర్ బాగా సూటబుల్ అవుతుందండి. ఈజీ ప్రాసెస్. ఊరక మనం ఎట్లా కోమ్ చేసుకుంటామో అట్లా చేసుకుంటే సరిపోతుంది. చూడండి హెయిర్ కూడా. ఇప్పుడు నేను మిగతా హెయిర్ కూడా చేసేసుకొని చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ ముందు కొంచెం అయిపోయింది కదా, ఇంకో పార్టీషన్ చేసుకున్నాను. ఇది చూసారా వెంటనే. ఇదేంటంటే చాలా ఈజీ అండి, ఎవరైనా హ్యాండిల్ చేయొచ్చు ఈ స్ట్రైట్నర్ అనేది. చూడండి మామూలుగా మనం ఎట్లా కోమ్ చేసుకుంటామో అంతేనండి. చూడండి బాగుంది కదా, డిఫరెన్సెస్ తెలుస్తుంది కదా మీకు బాగా. ఇప్పుడు నేను ఈ సెకండ్ సైడ్ ఈ ఫిలిప్స్ వాళ్ళది యూజ్ చేస్తాను. ఎట్లా ఉందో చూపిస్తాను. దీనికి ఇట్లా ఇది క్లోజ్ అయ్యి ఉంది కదా, ఇప్పుడు ఇది క్లోజ్ అయ్యి ఉంది కదా, దీనికి ఇక్కడ హ్యాండిల్ లాక్ లాగా ఉంటుందండి. ఇది ఓపెన్ చేయంగానే అదిగో ఓపెన్ అయింది చూసారా. అదేంటంటే ఇట్లా కొంచెం దూరంగా ఉండకుండా ఇరిగిపోతుంది కదా, ఎట్లా అంటే ఎట్లా పెట్టి ఇట్లా దగ్గర ఉన్నప్పుడు ఇట్లా మళ్ళీ ఇట్లా క్లోజ్ చేసి ఇట్లా పైకంటే ఇట్లా లాక్ అయిపోతుంది. తీయాలనుకుంటే అది మళ్ళీ కిందకి ఇట్లా అనేస్తే సరిపోతుంది, ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఆన్ చేసి ఇటు సెకండ్ సైడ్ కూడా ట్రై చేసి చూపిస్తాను. ఆన్ చేసేసాను. ప్లగ్ ఉంది కదా, ఆ ప్లగ్ పెట్టే స్విచ్ ఆన్ చేసేసాను. దీనికి ఏంటంటే చూసారా ఇక్కడ 0, 1, 2 లెవెల్స్ అండి. దీనికి లెవెల్స్ ఉంటాయి. దానికి ఏంటంటే టెంపరేచర్ కనపడుతుంది, స్క్రీన్ లాగా ఉండి దానికి టెంపరేచర్ కనపడుతుంది, దీనికి కనపడదు. మనకి లెవెల్స్ ఉంటాయి దీనికి. 0 అంటే ఆఫ్ అనమాట, 1 అంటే తక్కువ హీటు, 2 అంటే కొంచెం హై హీట్ అనమాట. తొందరగా స్ట్రైట్నింగ్ అవ్వాలంటే 2లో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. లేదు నార్మల్గా కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నిదానంగా చేసుకోవాలనుకునే వాళ్ళకి 1లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎట్లా చేస్తానంటే ఫస్ట్ 2లో పెట్టేస్తాను. 2లో పెడితే తొందరగా హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కడం వల్ల ఏమవుతుంది, తర్వాత తగ్గించేసి నార్మల్గా 1లో హీట్ ఎక్కినాక 1లో పెట్టేసుకొని స్ట్రైట్నింగ్ చేసేస్తాను. జనరల్గా డైలీ వేర్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ హీట్లో పెట్టుకోవద్దు. నార్మల్గా లెవెల్ 1లో పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ హీట్లో ఏమవుతుందంటే హెయిర్ అనేది కొంచెం బాగా డ్రై అయిపోయి చిట్లిపోతుంది. హెయిర్ కేర్ తీసుకునే వాళ్ళకైతే ఏంటంటే హెయిర్ స్ప్రే అవన్నీ దొరుకుతాయి బయట, హీట్ స్ప్రే అని చెప్పి, హెయిర్ హీట్ స్ప్రే అని. అది యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొంతవరకు కొంచెం డ్యామేజ్ అనేది తగ్గుతుంది. లేదంటే అది యూజ్ చేయకుండా ఉండే వాళ్ళకైతే నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది, లేదంటే డ్యామేజ్ అయిపోతుంది హెయిర్ బాగా. ఇప్పుడు హీట్ అయిపోయింది. నేను ఇప్పుడు చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు నేను సెకండ్ సైడ్ చూపిస్తున్నానండి. ఇట్లా చిన్న పార్ట్ అండి, ఎక్కువ కూడా వద్దు, చిన్న కొంచెమే, హాఫ్లో కొంచెము. ఇట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్కి సరిపోయి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి మనం చేతితో పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మొత్తం పట్టుకున్నా చేసుకోవడానికి అవ్వదండి, అందుకని కొంచెంగా తీసుకొని ఇప్పుడు ఇది బాగా హీట్ ఎక్కిపోయిందండి, హీట్ బాగా తెలుస్తుంది. ఇది చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే స్కాల్ప్ దగ్గర పెట్టుకున్నప్పుడు, దగ్గరికి పెట్టినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది కాలుతుంది కాబట్టి అంటుకుంటుంది తొందరగా స్కాల్ప్కి. అందుకని చెప్పి ఇది కొంచెం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. చాలా వేడిగా ఉందండి, చాలా వేడిగా ఉంది, బాగా హీట్గా ఉంది.
కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఇట్లా హీట్లో పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇట్లా మీరు స్కాల్ప్ దగ్గర పెట్టుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి, హీట్ తగులుతుంది ఎక్కువ. ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకో పార్ట్ తీసుకుంటున్నాను ఇట్లాగా ఇందాకట్లాగే. మీరు మాత్రం ఈ స్ట్రైట్నర్తో చేసుకోవాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్కాల్ప్ దగ్గర ఇట్లా మనం ఎక్కడన్నా టచ్ అయినా కూడా కాలుతుంది స్కిన్. ఇట్లా పొగలు వస్తాయండి, పొగలు వచ్చినా ఏం భయపడద్దు, ఎందుకంటే లైట్ తడిగా ఉంది కదా, ఆ తడి వల్ల ఏమవుతుందంటే హీట్ ఎక్కుతుంది కదా, దానివల్ల పొగలు వస్తాయి. ఎట్లా అంటే మనం ఇప్పుడు ఐరన్ చేసేటప్పుడు తడి కొంచెం వాటర్ చల్లి ఐరన్ చేస్తారు కదా బయట, ఐరన్ చేసినప్పుడు పొగలు ఎట్లా వస్తాయి కొంచెం వాటర్ మీద వేసి చేస్తున్నప్పుడు, అట్లాగే అండి. ఆ హీట్నంతా ఆ తడినంతా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు కొంచెం పొగలు వస్తాయి, భయపడద్దు, ఏం కాదు దానివల్ల. చూడండి ఇంకా మిగతాది ఇంకా ఇది కూడా చేసేసుకుంటాను. చూసారా చెమటలు అండి, ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, వేడిగా ఉంది. ఈ బయట ఎండకి స్ట్రైట్నింగ్ వేడికి బాగా ఎండలు చెమటలు వచ్చేస్తున్నాయి. చూడండి చూసారా స్ట్రైట్నింగ్ ఎక్కువసేపు కూడా పట్టదండి, 5 మినిట్స్. ఇప్పుడు చూడండి ఇందాక బ్రష్ దాంతో చేసాం కదా, దానికి ఈ స్ట్రైట్నింగ్తో చేసిన దానికి డిఫరెన్సెస్ చూడండి. డిఫరెన్సెస్ అయితే బాగా తెలుస్తుంది కదా. స్టార్టింగ్ బిగినర్స్కి అయితే మాత్రం ఇది బెటరు, నాకు తెలిసి అయితే ఇది బెటరు. స్టార్టింగ్ యూస్ చేయాలనుకుంటే ఇలాంటిది యూస్ చేయండి. తర్వాత కొంచెం అలవాటు అయిన తర్వాత ఏంటంటే చూడండి దానికి దీనికి డిఫరెన్స్. ఇదేంటంటే డైలీ వేర్కి అయితే యూజ్ అవుతుందండి. ఇంకెక్కడన్నా ఫంక్షన్స్కి వాటికి అట్లా రెడీ అవ్వాలనుకుంటే ఈ స్ట్రైట్నింగ్ బెటరు. ఇదేంటంటే కొంచెం ఎక్కువసేపు కూడా ఏం ఉండలేదు, ఎక్కువసేపే ఉండట్లేదు, పర్వాలేదు బెటరే. కాకపోతే ఎక్కువసేపు అయితే దీనంత ఎక్కువసేపు అయితే ఉండదు, దీనంత స్ట్రైట్నింగ్ అయితే ఉండదు. దీనికి దీనికి డిఫరెన్సెస్ చూడండి ఎట్లా ఉందో. ఇది చూడండి హెయిర్ ఎట్లా ఉందో, ఇది చూడండి. ఇది కొంచెం లైట్ కర్లీగానే ఉంది, ఇది బాగా స్ట్రైట్నింగ్ అయిపోయింది. చూడడానికి సిల్కీగా లైట్ ఫీలింగ్ కలుగుతుందండి. చూడండి నా ఫేస్ కూడా చేంజెస్ చాలా వచ్చింది, కర్లీ హెయిర్కిను ఇప్పుడు స్ట్రైట్ హెయిర్కి. చూడండి స్ట్రైట్ హెయిర్. ఎక్కువసేపు స్ట్రైట్నింగ్ ఉండాలి అనుకుంటే మాత్రం ఇది ఫస్ట్ చేసేయండి. ఇది మాత్రం 10/10 ఇవ్వచ్చు, దీనికి ర్యాంక్ అయితే 10కి 10 ఇవ్వచ్చు. ఎందుకంటే చూసారుగా మీరే రిజల్ట్ లైవ్లో చూసారా, స్ట్రైట్నింగ్ కూడా ఉంది, తొందరగా స్ట్రైట్నింగ్ కూడా పోదండి. చూడండి రెండింటికి డిఫరెన్సెస్. ఇది లైట్గా స్ట్రైట్నింగ్ అయింది, ఇది తక్కువ హీట్ కాబట్టి తక్కువ టెంపరేచర్ కాబట్టి లైట్గా అయింది స్ట్రైట్నింగ్. లైట్గా కర్లీ కూడా లైట్గా ఉన్నాయి, ఇది మాత్రం మొత్తం స్ట్రైట్ అయిపోయిందండి. చూడండి బాగుంది కదా హెయిర్. నేను చెప్పండి ఇట్లా స్టార్టింగ్లో చూసారు కదా, కర్లీ హెయిర్ బాగుందా ఇట్లా స్ట్రైట్ హెయిర్ బాగుందా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. అట్లాగే ఎట్లా ఉందో కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్.